Hey guys, welcome to Food Selection, the one and only place where you get only positive vibes. Guys, this is my first YouTube video, so I thought like, okay, ఒక మంచి రీచ్ రావాలి లైక్ నా యూట్యూబ్ ఛానల్ పర్పస్ ఏంటో మీకు తెలియాలి అని. సో ఐ హ్యావ్ టేకన్ అ టాపిక్ 15 to 30 years మధ్యలో ఉన్న అమ్మాయిలకి ఉండే బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లైక్ కెరియర్ ఫస్టా, పెళ్ళి ఫస్టా, ఫ్యామిలీ ప్రెషర్సా, ఏవి ప్రియారిటైజ్ చేసుకోవాలి, ఏవి ప్రియారిటైజ్ చేసుకోకూడదు. సో ఐ థాట్ ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దీనికి ఒక డీల్ ఇస్తే ఇట్ వుడ్ లుక్ సో గుడ్ అని. సో ఐ హ్యావ్ అప్రోచ్డ్ రేణు దేశాయ్ మ్యామ్. చాలామందికి తెలుసు హూ షీ ఇస్. షీఈస్ అ డైరెక్టర్, షీఈస్ అ ఎడిటర్ అండ్ a mother of two. సో ఆవిడ ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కాబట్టి మేబీ షీ క్యాన్ గైడ్ అస్ ఇన్ దిస్ matters అని చెప్పి I have taken a few topics and have prepared some questions and have asked her. ఆవిడ దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఆ లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఇదంతా అడగడం జరిగింది. సో లెట్స్ గో అండ్ డైవ్ ఇంటు ద లైఫ్ అండ్ చెక్ వాట్ షీ హస్ సెడ్. ఓకే, హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? I'm good, Purvi. So all your questions are ready? Anta ready unda? ఒకప్పుడు మీరు జస్ట్ చాలా సోషల్ ఇష్యూస్ మీద యూ కీప్ ఆన్ పోస్టింగ్. వన్స్ ఐ హావ్ సీన్ యూ క్యారింగ్ అబౌట్ హౌ టు అవాయిడ్ ప్లాస్టిక్, ఇలాంటివన్నీ మీరు చెప్తూ ఉంటారు కదా. నేను ఆ ప్లాస్టిక్ గురించి చాలా పోస్ట్ చేస్తాను. నేను డోంట్ యూస్ ప్లాస్టిక్ అనను, ట్రై టు యూజ్ లెస్ ప్లాస్టిక్. ఎంతవరకు లెస్ ఉంటే మంచిది, బికాస్ ప్లాస్టిక్ లేకుండా మనం బ్రతుకులేదు. మనం ప్రతి దాంట్లో మన ఊపిరిలో కూడా ప్లాస్టిక్ ఉంది. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు తక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది అని అట్లా అనిపిస్తుంది నాకు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ యానిమల్ అడాప్షన్ that has inspired me so much అన్నమాట. లైక్ బికాస్ నేను చూసాను ఫీబో అండ్ యూ హ్యావ్ అడాప్టెడ్ 2 cats. మీరు 2 cats కొనుక్కొనే అంత ఇక్కడ చాలా మంది ఏంటంటే 50,000 60,000 పెట్టి కూడా దే బై, ఎందుకు అనవసరంగా కొంటారు, దే డోంట్ గో ఫర్ అడాప్షన్. నేను కూడా ఒక టైంలో ఆ తప్పు చేశాను, బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ అండ్ నేను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో మీరు అడాప్ట్ చేసుకునే దీనికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ అడాప్టింగ్? నేను కూడా ఫస్ట్ టైం వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ నేను కూడా ఒక లాబ్రడార్ కుక్ అని లాబ్రడార్ రిట్రీవర్ కుక్ నేను కూడా కొన్నాను 5,000 rupees పెట్టుకొని ఇన్ 2001. అప్పుడు అంత తెలీదు. బ్రీడర్స్ దే ఆర్ సో it is inhuman, I feel, the way the dogs and the animals are treated for breeding especially. తెలిసినప్పటి నుంచి the day I realized it is wrong, and నాకు ఇద్దరికి పిల్లి చాలా ఒకరోజు కొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్లి కంపల్సరీ ఉండాలి అని ఫీలింగ్ ఉన్నప్పుడు పూనాలో రెస్క్యూ అని ఒక సెట్ ఉంది, where they rescue these cats and dogs and you go and adopt them. సో అక్కడ అడాప్షన్ కి వెళ్ళేటప్పుడు మామూలుగా అడాప్ట్ చేయాలని మైండ్ లో ఉంది, కానీ దే హ్యాడ్ హ్యాండిక్యాప్డ్ క్యాట్స్. ఇద్దరు ఫ్రెండ్ పీపుల్, ఇద్దరికి ఒక్కొక్క కాల్ లేదు. సో ఎవరు వాళ్ళని అడాప్ట్ చేయట్లేదు. వై? బికాస్ దే హ్యాండిక్యాప్, బట్ దే ఆర్ సచ్ అమేజింగ్ క్యాట్స్. మీరు అందరు చూసారు నా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్స్ లో, ఎంత క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. అసలు ఇద్దరికి ఎందుకు ఎవరు అడాప్ట్ చేయట్లేదు? అసలు నువ్వు మేడం వాళ్ళు హ్యాండిక్యాప్ క్యాట్స్ కదా, వాళ్ళకి ఒక కాల్ లేదు, అసలు వాళ్ళు ఎక్కడ వెళ్ళి మ్యారథాన్ రన్ చేయాలి? సో ఐ అడాప్ట్, వి గాట్ ఫీవో అండ్ రెడీ హోమ్ అట్లా. That's so cool and that is like an inspiration. Please don't buy. Try. See what happens is we get like for example husky. I love huskies. They're so cute, but they are meant for colder climates. So you try to have a pet which is meant for your country, for your weather. మీ వెదర్ కి ఏ కరెక్ట్ ఉంది అది మీరు ఉంటే. సో బోత్ మై క్యాట్స్ ఆర్ రెగ్యులర్ రోడ్ సైడ్ క్యాట్స్, వారు ఎక్కడ రోడ్ నుంచి ఉన్నారు కానీ దే ఆర్ సో వెల్ బిహేవ్డ్. ఫర్నిచర్ స్క్రాచ్ చేయరు. they're as good as pedigree cats, I feel. So please guys, please, today's live, thank you Purvi for asking this question or raising this topic. Try not to buy. Please don't give encouragement to breeders.
కొనద్దు. మీ లోకల్ కుక్కలు కానీ మీ లోకల్ పిల్లులు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళని మంచిగా పెంచుకోండి. సో ప్లీజ్ డోంట్ బై, అడాప్ట్. ట్రై యాజ్ మచ్ as possible to go to a rescue center, బ్లూ క్రాస్ కానీ అలాంటి రెస్క్యూ సెంటర్స్ ఉంటాయి, అండ్ అడాప్ట్ ఫ్రమ్ దెమ్. Well, coming to the girls' issues side, like, there is a lot of negativity you deal. And ఆ టైంలో మీరు అంత లోలో కూడా హౌ యూ పుల్ అప్ యువర్ సెల్ఫ్, బికాస్ if even if 10 persons are throwing flowers at you. సెట్టింగ్ డబ్బా అంతా పెట్టుకొని డబ్బా పెట్టుకొని చేతిలో పట్టుకొని అనుకున్నాను. థ్యాంక్ యూ గారు ఫర్ సేయింగ్ దట్. ఆర్ మై డైరెక్టర్ షీ జస్ట్ మెసేజ్, యు ఆర్ అ గుడ్ పర్సన్ ఫర్ అడాప్టింగ్. నౌ ఐ కెన్ టాక్. చెప్పండి. యా, సో అంత నెగిటివిటీ నుంచి హౌ కెన్ యూ డ్రా యువర్ సెల్ఫ్ ఆ స్మైల్, ఆ పాజిటివిటీ? ఐ కెన్ ఫీల్ దట్ లైక్ ఎవ్రీ టైమ్. ఓకే, ఆ టైంకి యూ జస్ట్ బీ అండ్ అగైన్ యూ విల్ బి బ్యాక్ అన్నమాట. సో గర్ల్స్ నౌ డేస్ మేము చాలా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూనే ఉంటాం. లైక్ తప్పు లేకపోయినా ఇఫ్ వీ డోంట్ డూ ఎనీథింగ్ ఆల్సో వీ గెట్ బ్లేమ్. అండ్ అది ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్, ఒక టైప్ ఆఫ్ చెప్తే ఇంతే కదా అనిపిస్తుంది, బట్ అది ఎవరికి షేర్ చేసుకోలేము. షేర్ చేసుకునే అంత పెద్దది కాకపోయినా అది ఒక డిప్రెషన్ స్టేజ్ లోకి తీసుకెళ్ళిపోద్ది. అండ్ కమింగ్ టు యూ, మీరు చాలా నెగిటివిటీని సోషల్ మీడియాలో ఫేస్ చేస్తూ ఆ టైంకి కూడా అగైన్ ఆ కమ్బ్యాక్ అనేది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లైక్ వాట్ కీప్స్ యూ దట్ డ్రైవ్? వాట్ గివ్స్ మీ, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ లైఫ్ వెన్ యూ మనుషులకి ఒక మేజర్ ఐ థింక్ ఫార్ ట్రై టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద నెగటివ్. మనకి ఎక్కువ నెగటివ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఒక డేలో 24 hours లో 20 hours చాలా మంచిగా జరిగిన తర్వాత 1 hour బ్యాడ్ జరిగితే యూ ఓన్లీ ఫోకస్ ఆన్ ద 1 hour అండ్ యూ. సో ఆల్ ఐ ట్రై టు టెల్ పీపుల్, మీరు కెమెరా వాడుతున్నారు, ఇప్పుడు అందరు కెమెరా వాడుతున్నారు కదా, దాంట్లో ఫోకస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు దేని మీద చేస్తారో అది మన చేతిలో ఉంది. జరిగిన సిచ్యువేషన్ మన చేతిలో లేదు. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను, మన కింద కమెంట్స్ వస్తాయి కదా, ఎవరో ఏదో తిట్టేసి వెళ్ళిపోతారు, అది నా చేతి. ఐ కెనాట్ అవాయిడ్ ఆర్ ఐ కెనాట్ స్టాప్ దట్ పర్సన్ ఫ్రమ్ కమెంటింగ్ రాంగ్ ఆన్ మీ. అది చెప్పిన తర్వాత నేను ఆ ఒక్క బ్యాడ్ కమెంట్ మీద ఫోకస్ చేయాలా, చాలా ఫోకస్ ఆన్ ద హండ్రెడ్స్ ఆఫ్ ద నైస్ కమెంట్స్ దట్ హ్యావ్ కమ్? That choice I have. So that's how you always choose. Today also ade post pettane meeru, you always have a choice and you always choose you choose to look at the positive side. Adi manam cheyali, adi as an exercise. Manam roz లేసి పొద్దునే పళ్ళు తోముతారు కదా, నిజంగా ఆ లెవెల్లో చేస్తేనే వర్కౌట్ అవుతుంది. బికాస్ డెఫినెట్లీ see we live in a very patriarchal society. Lot of people are saying that my voice is breaking. Voice break outunda? Are you getting my voice clearly? Yeah, I'm getting your voice. It's okay. Or shall I disconnect or No, I don't know. Fine. బానే వస్తుంది, బ్రేక్ అవ్వట్లేదు నా? నాకైతే బ్రేక్ అవ్వట్లేదు. యా, ఇట్స్ ఫైన్. ఓకే, సో నేను అందరికి అదే అంటున్నానంటే, సో ట్రై టు ఫోకస్ ఆన్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్. అదే. సో అండ్ దట్స్ అన్ అడ్వైస్ ఐ వుడ్ గివ్ టు ఆల్ ద యంగ్ గర్ల్స్. ఇప్పుడు అమ్మాయిలు, మీరు కాలేజ్కి వెళ్తారు, దాని కాలేజ్ తర్వాత మీ జాబ్ స్టార్ట్ అయిపోతుంది, బాస్ ని ఫేస్ చేయాలి. చాలా మంది కాలేజ్ లో కూడా ఇది ఫేస్ చేయాలి, ఏమంటారు దాన్ని, ఒక రకంగా ర్యాగింగ్ ఫేస్ చేయాలి సీనియర్. డోంట్ you how you have to do is try to find the positive. Try as much as possible. చాలా కష్టం, ఈజీ కాదు. నేను అనట్లేదు చాలా ఈజీ ఉంటుంది, నేను అస్సలు అనట్లేదు ఓ దిస్ ఇస్ వెరీ ఈజీ అని అస్సలు అనట్లేదు, చాలా డిఫికల్ట్. ఒక 10 members even if they throw flowers at you, ఒక 2 people if they throw stones, అవి వచ్చి హర్ట్ చేస్తూనే ఉంటాయి. సో హర్ట్ అవుతానే ఉంటుంది, బట్ ఏం చేయాలి, తప్పదు. This is how life is. Rather, life is not going to be fair. Life is never fair. This is what I try to tell people. Look at nature. మీరు ప్రకృతిని చూస్తే earthquakes, volcanoes, cyclones
Yeah. That is not fair. It is not fair. Life will never be fair. You can't expect 100% to happen according to your wish. నా ఇష్టం ప్రకారం జరగాలి, నా ఇష్టం ప్రకారం మార్క్స్ రావాలి, నా ఇష్టం ప్రకారం నాకు జాబ్ రావాలి, నా ఇష్టం ప్రకారం నా బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నా ఇష్టం ప్రకారం నా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అట్లా జరగదు లైఫ్ లో. ఏదో ఒకటి నెగటివ్ ఉంటానే ఉంటుంది. యువర్ ఎంటైర్ ఫైట్ ఈస్ హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యాపీ, ఆర్ హౌ డు ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఎలా చెప్పాలంటే, పాజిటివ్ ఆర్ కామ్. I think more than happiness also, how do I come out of this? Calm is the right word. Calm ne entantaru telugu? Maunam. Maunam kaadu. Maunam is no calm. Calm Like is maunam. prashantaka. Prashantata. Yeah, that calmness, prashantata. So and another issue is ఒక 23-24 years వచ్చేసరికి Puri, your voice is మా breaking. ఏజ్, మా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇస్ ఇట్ బ్రేకింగ్ నౌ? ఇప్పుడు Yeah. ఒక 23 క్రాస్ అయిన అమ్మాయికి ఫస్ట్ థింగ్ ఇమీడియట్ ప్రెషర్ మ్యారేజ్ అనేది వచ్చేస్తుంది. లైక్ దే ఇప్పుడు వరకు కష్టపడి లైక్ ఓ కెరియర్ ని పర్సూ చేయాలనో లేదా ఎటువైపు పర్సూ చేయాలనో అమ్మాయిలు అనుకుంటూ ఉంటే, ఫ్యామిలీ ఇట్స్ లైక్ స్టీరియో టైప్ ఫ్యామిలీస్ అయితే దే లైక్ ఇమీడియట్ గా ఆ అమ్మాయి ఎలాంటి మెంటల్ సిచ్యుయేషన్ లో ఉంది, ఎలాంటి అంతవరకు తన లైఫ్ లో ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యాయా, దే డోంట్ కేర్. Immediately they bring up a man and it's like have him. So yeah, this నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లైక్ ఐ టాక్ టు మై ఫ్రెండ్స్, లైక్ 9 out of 10 people face the same problem. They are not ready. ఈ టైం కి మ్యారేజ్ కి రెడీ లేరు. దే హౌ టు ఓపెన్ అప్ అనేది కూడా దే ఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. బికాస్ ఈ టైం కల్లా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆ రేంజ్ లో ఉంటుంది దట్ ఓకే నో అని చెప్పి వి కాంట్. Puri, your voice is. Is it now? Okay. Yeah. Yeah. So I got your point. What you have to do is, once, see, your parents are giving you the best of education. They make you study hard, and then the minute you get a degree, then they tell you to get married. అప్పుడు చెప్తారు పెళ్లి చేయాలి. మీరు చెప్పారు కదా కిచు. Oh, you have a cat? No, it's a dog. Dog? Okay, I can't adjust for that. Oh, he also wants to be in the Instagram live. Yeah. సో మీరు ఏం చేయాలంటే, మీరు మీ పేరెంట్స్ ని కూర్చోపెట్టి ఆనెస్ట్ కాన్వర్సేషన్ ఉండాలి, ఓపెన్ కాన్వర్సేషన్ కి. చూడండి అమ్మా నాన్న, మీరు నాకు కష్టపడి చదివించారు, మంచి మార్క్స్ రావాలి, క్లాస్ లో టాప్ రావాలి అని మీరే చెప్పారు. ఇంత చేసిన తర్వాత ఆల్ యూ ఎక్స్పెక్టింగ్ నౌ మీ టు డూ ఇస్ గెట్ మ్యారీడ్ అండ్ జస్ట్ బీ సమ్ వన్స్ వైఫ్. అది వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దెన్? So you have to be honest. You have to tell them what you're feeling. Taki no, నాకు ఇంకా కొన్ని సంవత్సరం I want to do job. Or మీకు ఎవరైనా వేరే వాళ్ళ ఇష్టం ఉంటే, నాకు వేరే వాళ్ళ ఇష్టం ఉన్నారు. ఆనెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఈజీగా ఉండదు. ఐఎమ్ నాట్ సేయింగ్ yes your parents అమ్మ నాన్న సరే సరే అమ్మ అని ఉండదు. కానీ you have to be honest with them. What happens is we don't talk honestly. మన కమ్యూనికేషన్ లో ఆనెస్టీ ఉండదు. పడేసి ఉట్టి ఏడిచి డిప్రెషన్ లో వెళ్ళిపోయి వాళ్ళకి కూడా అర్థం అవదు. బికాస్ ఫర్ ఇండియన్ సొసైటీ మ్యారేజ్ ఇస్ వెరీ కామన్. పెళ్లి అంటే చాలా కామన్ విషయం. అది దాంట్లో నా అమ్మాయి బాధపడుతుంది పెళ్లి కోసం, వాళ్ళకి అర్థం అవదు. సో మీరు వాళ్ళని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు పెళ్లి కోసం. సో ఆల్ ద యంగ్ గర్ల్స్ ఐ విల్ ఓన్లీ గివ్ దెమ్ వన్ అడ్వైస్ ఇస్ try to have an open honest communication with parents. appudu help avutundi. And the next thing is even though educated women aina, even at a age of below 30 aina sare, vallu intlo after getting married or dinki harassment ki they are going on like okay family reputation paadavakodu, but I will go through this harassment. Let it be like not only in-laws, ఇంట్లో అయినా సరే ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ నాట్ గెటింగ్ రెడీ టు కమ్ అవుట్ అనమాట. అక్కడ గర్ల్స్ ఏది ప్రియారిటైజ్ చేసుకోవాలి, లైక్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్, దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్, దేర్ ఓన్, వాటన్నిటి మీదకి దే ఆర్ ప్రియారిటైజింగ్ ఫ్యామిలీ రెస్పెక్ట్ అనే ఒక క్లాజ్ ని పట్టుకొని దే ఆర్ గోయింగ్ ఆన్.
See, Purvi, the question you have asked is a very controversial question. It's a difficult question. It's an easy question. ఒక లైన్ లో ఆన్సర్ చేయడానికి బికాస్ యాజ్ ఇండియన్స్ ఇండియన్స్ వల్ల మనకి సిన్స్ ఆ బర్త్ మన పుట్టిన నుంచి ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్స్ కన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కన్సెప్ట్స్ సో ఏ అయిపోయింది ఉమెన్ సఫరింగ్ ఆర్ ఉమెన్ హ్యావ్ టు బి క్వైట్ ఇది సంవత్సరం నుంచి ఉంది దిస్ ఇస్ నాట్ ఇట్ కెన్ డిసపియర్ ఇన్ వన్ డే but thanks to social media, thanks to girls getting educated, it is changing. Times are changing. ముందులాగా ఒక అమ్మాయి పెళ్లి చేస్తే ఆ ఇంట్లోనే ఉండాలి ఆ ఇంట్లోనే చనిపోవాలి అట్లా ఉండేది బట్ ఇప్పుడు కూడా ద పేరెంట్స్ ఆల్సో ఆర్ నౌ చేంజింగ్ ఇఫ్ దర్ గర్ల్ ఇస్ సఫరింగ్ తన పాపం వాళ్ళు అమ్మాయి ఎవరో ఇంట్లో సఫర్ అవుతే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో ఎస్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్ కమింగ్ ఇన్ సొసైటీ బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం అంత ఈజీ ఉండదు అంత ఈజీగా అవదు Yeah, another great thing which concerns is body shaming. Personally, yeah body even I went through this. Yeah, they make us feel so inferior if your body is not according to the Purvi, your standards. connection is No, it's fine. Is it okay? hypertension. It's come back now. Yeah. So Yeah, body body shaming is a very very ఎలా చెప్పాలంటే ఇట్స్ అగైన్ అ సెన్సిటివ్ ఇష్యూ బట్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మన ఫ్రెండ్ కొంచెం పక్కన ఉంటే ఏ మోటు అంటారు మన ఈవెన్ ఫర్ లైక్ ఈవెన్ ద పేరెంట్స్ విల్ కాల్ ద చైల్డ్ ఏ మై లిటిల్ హౌ డు ఇట్ సేట్ ఇన్ తెలుగు లిటిల్ ఫ్యాట్ ఉంటే బొద్దుగా 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 సో it doesn't become body shaming but it becomes normal to call someone fat or to call someone ugly ఏంటి పంది మొహం అంటాం కదా జోక్ జోక్ అంట ఏ పంది మొహం ఫ్రెండ్స్ లో అంటారు కదా yeah joke is fine but at a point ఇంకా ఎలా వస్తది what happens is human psychology చూస్తే జోక్ కి రియాలిటీకి ఎప్పుడు క్రాస్ అవుతుంది తెలియట్లేదు yeah so it is a very thin line so even my intlo I have told Adya and Akira not to use negative adjectives while talking to each other so adi oka rule pettukunnanu don't use negative adjectives idiot stupid fat iddaru nenu both brother and sister iddarki not use negative adjectives so guys Renu Desai చెప్పింది విన్నారు కదా career and hard work ఈ రెండు ఈ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ కెరీర్ ఓకేనా సో గివ్ యువర్ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఆ హార్డ్ వర్క్ అంతా మన కెరియర్లో కనపడాలి అప్పుడు ఎవరేం చేయలేరు లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ హస్బెండ్ హూస్ రెస్ట్రిక్టింగ్ యూ యువర్ పేరెంట్స్ హూస్ రెస్ట్రిక్టింగ్ యూ వాళ్ళు ఒక ఫేజ్ వరకే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని త్యాగం చేసుకొని మరి అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు ఇఫ్ దాట్ ఈస్ ద థింగ్ రెస్పెక్ట్ ఇవ్వాలి హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవ్రీ ఈవెన్ యువర్ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి బట్ ఎక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దాటేసి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు వీ క్యాన్ హ్యావ్ అట్లీస్ట్ ఒక ధైర్యం ఉంటుంది మనం ఇండిపెండెంట్ అని చెప్పి సో ఎప్పుడైనా సరే కెరియర్ బిల్డ్ చేసుకునేటప్పుడు కాంప్రమైజ్ అవ్వకండి ఈవెన్ ఎవ్రీ బ్రిక్ ఇన్ యువర్ కెరియర్ ఇస్ సో ఇంపార్టెంట్ గివ్ యువర్ బెస్ట్ టు దాట్ అనమాట దట్ ఈస్ అల్టిమేట్ వాట్ యూ హ్యావ్ సెడ్ అండ్ యా పేరెంట్స్ వాళ్ళు ఎట్లున్నా సరే దే థింక్ ఓన్లీ గుడ్ ఆఫ్ యూ మేబీ వాళ్ళు చెప్తున్న వే రాంగ్ అవ్వచ్చు బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళు మనం హ్యాపీగా ఉండాలని చూస్తారు సో అది కూడా మైండ్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం తీసుకోవాలి వీడియో చేయాలి అనే దాని మీద ప్లీజ్ కమెంట్ బిలో అండ్ like, share, subscribe to Police Quarantia. Comrades, I hope this video gets 100 likes. Okay, first target పెట్టుకుందాం 100 likes అని పెట్టుకుందాం hope it gets it and నాకు కూడా ఉంటుంది కదా డ్రైవ్ అచీవ్ చేసిన అని ఏదో కొంచెం సో యా ఐ వాంట్ దాట్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఎవ్రీ వీక్ 2 వీడియోస్ చేస్తా సో ఆ టాపిక్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్ or యూట్యూబ్లో కానీ ఐ విల్ బీ రీడింగ్ ఐ విల్ బీ
going through all your messages. So please feel free to message me, feel free to give your opinion. Thank you so much. Stay tuned. Bye.